ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షారన్ స్టోరీస్. లాస్ట్ వీడియోలో నేను కటింగ్ వీడియో పెట్టాను కదండి ఈ ఫ్రాక్కి. సో నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామంది స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి సిస్టర్ అని అడుగుతున్నారు. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఫ్రాక్ది చాలా నీట్గా వచ్చింది అండ్ గేరా ఇంత ఇచ్చాను నేను, బ్యాక్ సైడ్ నెక్ అనమాట. సో ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. లాస్ట్ వీడియో ఎవరైనా కటింగ్ వీడియో చూడలేనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెంటనే అది చూసాక ఇది చూడండి. ఎందుకంటే మెజర్మెంట్స్ అవి మనం నీట్గా తీసుకున్నాము, అది చూసాక మీరు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో నెక్కి ఇలాగా ఎవరైనా బిగినర్స్ అయినా ఏదైనా వేరే క్లాత్ అయినప్పుడు నెక్ జరగకుండా ఇలా పిన్స్ పెట్టేసుకుంటే మనకు నీట్గా వస్తుందండి స్టిచ్చింగ్. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి పర్వాలేదు. వేరే ఫ్యాబ్రిక్ ఆర్గాన్జా, సిల్క్ ఇలాంటివి అయినప్పుడు మనం ఇలా పిన్స్ పెట్టుకొని నెక్ స్టిచ్ చేసుకుంటే అసలు కదలకుండా చాలా నీట్గా వస్తుంది నెక్ డిజైన్ అన్నది. సో నేను ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్తోని ఇలా స్టిచ్ చేస్తున్నాను. మనకి ఎక్కడైతే మెలుకలు అలాంటివైనా నెక్ డిజైన్స్ ఉన్నప్పుడు ఉంటాయి కదా, ఇలా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక నేను నెక్కి స్వీట్ హార్ట్ నెక్ పెట్టాను అనమాట. సో ఇక్కడ రౌండ్ వస్తుంది కదా, దానికి నేను ఇలా తిప్పుకుంటూ మెల్లగా స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ పిన్స్ పెట్టుకుంటాం కదా, ఆ పిన్స్ అలా తీసుకుంటూ మెల్లగా స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకోండి. 1/2 ఇంచ్ గ్యాప్లో మనకి ఈ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా పిన్స్ తీసేసుకుంటూ అక్కడ పట్టుకుంటూ మీరు స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా. ఇంకా కట్ వర్క్ నెక్ డిజైన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం బకరం కూడా యూజ్ చేస్తాము నెక్ డిజైన్స్లో. సో అవి కూడా నేను కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. కానీ మనకి ఈ నెక్కి అయితే బకరం అవసరం లేదు, నార్మల్గానే నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఎందుకంటే కాటనే కాబట్టి కొంచెం స్టిఫ్గానే ఉంటుంది, కదలకుండా బాగానే ఉంటుంది. సో అందుకనే నేను బకరం ఏం యూజ్ చేయలేదు ఇందులో. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ కట్స్ అన్నీ 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కట్ చేసేసుకోండి. నెక్ మెయిన్ ఫ్యాబ్రిక్కి నెక్ డిజైన్ కూడా ముందే కట్ చేసేసుకోకూడదు, నార్మల్గా పెట్టేసుకోవాలి. ఓన్లీ మనకి ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేసుకొని అది ప్లెయిన్ది మనం పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనకి కట్స్ మెలికలు ఇవన్నీ ఉన్నాయో అక్కడ ఇలా కటింగ్స్ ఇచ్చేసుకోవాలన్నమాట. స్టిచ్ వరకు మనం స్టిచ్ ఎంతవరకు వేసుకున్నామో అక్కడ వరకు ఇవ్వాలి, దానికి బయట ఇస్తే మనకి ఫ్యాబ్రిక్ కూడా కట్ అయిపోతుంది. సో అది చూసుకొని కట్ చేసుకోండి. ఇలా రౌండ్ సైడ్ ఉన్న దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ ఇవ్వండి, ఎందుకంటే ఈజీగా తిరుగుతుంది. ఇలా కట్స్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే సరిగా మనకి షేప్ రాదు నెక్ డిజైన్కి. సో అది కొంచెం డిజైన్ పాడవుతుంది అనమాట. సో ఇలాంటి నెక్ డిజైన్స్ ఇచ్చేటప్పుడు చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. ఆ కట్స్ మనకి ఫ్యాబ్రిక్ బయటకు రాకూడదు, ఫ్యాబ్రిక్ బయటకు వస్తే ఫ్యాబ్రిక్ మళ్ళీ కట్ అయిపోతుంది, మొత్తం డిజైన్ అంతా పాడైపోతుంది. ఇలా తిప్పేసుకున్నాను నేను. తిప్పేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్స్ ఇచ్చుకున్నాం కదా, అవి కొంచెం పైకి ఇలా లాక్కుంటే మనకి నెక్కి ఏ షేప్ డిజైన్ పెట్టామో ఆ షేప్ వచ్చేస్తుంది అనమాట. చూడండి మీరే డిఫరెన్స్. మనం ఇలా చిన్నగా ఫింగర్స్తో పుల్ చేసేసుకున్నా వచ్చేస్తుంది బయటికి. సో చూడండి ఫైనల్గా ఇలా వచ్చిందనమాట, నీట్గా ఫినిషింగ్ వచ్చేసింది. ఇలా నేను స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాను కదా, ఇలా ఇప్పుడు బార్డర్స్లో మొత్తం మనం ఒక స్టిచ్ చేసేసుకోవాలన్నమాట చిన్నగా. సో ఇది దేనికంటే స్టిఫ్గా ఉంటుంది, అది నెక్ అది లేకుండా ఉంటుంది, స్టిఫ్గా బాగుంటుంది అనమాట. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకోవాలి. మీరు అది కొంచెం లూజ్ కుట్టు పెట్టి అటాచ్ చేసేసుకున్నా అయిపోతుంది, కొంచెం మనకి టైం సేవ్ అవుతుంది. ఇక్కడ నేను అటాచ్ చేసేసాను. అండ్ ఎక్సెస్ చూడండి నేను లూజ్ కుట్టు పెట్టాను, సో కొంచెం పెద్ద పెద్ద కుట్టు పడుతుంది అనమాట. అది మనం లైనింగ్ అటాచ్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం అది నార్మల్గా పెట్టేసుకోవచ్చు. అండ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ అది కట్ చేసేసుకోండి నీట్గా. మనకి లైనింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు నీట్గా కట్ చేసేసుకోండి. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవడానికి కూడా మనం స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే బకరం పెట్టి ఐరన్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది మనం చేసుకోవచ్చు. నేను ఎప్పుడు స్టిచ్ వేసేసుకుంటాను, నార్మల్గా ఎక్కువ సైజ్ పెట్టుకొని అంటే 5లో పెట్టుకొని లూజ్ కుట్ట వేసేసుకుంటాను అనమాట. సో మనకి పై పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ప్రిన్సెస్ కట్ చేసుకున్నాం కాబట్టి
సైడ్ పార్ట్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి 2 సైడ్స్కి. సో 2 సైడ్స్కి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయాలన్నమాట. సో దీనికి కూడా సేమ్ మనం ఇందాక ఎలాగైతే అటాచ్ చేసామో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని కొంచెం లూజ్ కుట్టు వేసుకొని పెద్ద సైజులో పెట్టుకొని అటాచ్ చేసేసుకోవడమే. మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటాం కదా, ఒక 1/2 ఇంచ్. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇదే అనమాట, కొంచెం పక్కకు అది జరిగిపోకుండా ఉంటుంది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు. సో అందుకనే 1/2 ఇంచ్ ఎక్సెస్ కట్ చేసుకోవడం చాలా మంచిది. ఏదైనా తేడాలు వచ్చినా సరే మనం ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కర్వ్స్లో మనం తిప్పుకుంటూ ఇలాగా పాదం ఎత్తుకుంటూ స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ 2 సైడ్స్ కూడా నేను లైనింగ్ అటాచ్ చేసేసాను ఫ్యాబ్రిక్కి. సో మనకి ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఈ మొత్తం కలిపేసుకొని ఇలా కొట్టేసుకోవాలన్నమాట. సో అటాచ్ చేసుకునే ముందు ఒకసారి చూసుకోండి ఇలాగా కరెక్ట్గా వస్తుందా లేదా అని, మనకి కొంచెం ఈజీగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా మనం పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఇది స్టిచ్ చేసేసుకోవాలి లోపలికి. సో చూడండి ఇది మనకి కర్వ్ కాబట్టి కొంచెం ఎత్తుకుంటూ పాదం ఎత్తుకుంటూ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇదే మెయిన్ పార్ట్ అన్నమాట బాడీ పార్ట్కి, ఎందుకంటే మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి షేప్ అది చాలా బాగా రావాలి. చూడండి ఇక్కడ ఎంత మంచిగా వచ్చిందో. ఇలాగా చాలామందికి ఇలా రాదు, నార్మల్ ప్లెయిన్గా వచ్చేస్తుంది, అది చెస్ట్కి ఇలాగా అతుక్కుపోయినట్టు అనిపిస్తుంది. సో మనం చేసిన స్టిచ్చింగ్ కటింగ్లో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కటింగ్ ఒకవేళ చూడకపోతే అది ఒకసారి రిఫర్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇప్పుడు నేను ఏం కట్ చేస్తున్నా అంటే బ్యాక్ సైడ్ బౌ పెడదామని అనుకుంటున్నాను అనమాట నెక్ డిజైన్కి. సో దానికని నేను ఈ క్లాత్ తీసుకున్నాను ప్లెయిన్ది, ఇది ఫ్యాబ్రిక్లో నుండి తీసుకున్నాను. సో నేను 1.5 టోటల్ 3 ఇంచెస్ తీసుకున్నాను. లోపలికి 1 ఇంచ్ ఖర్చుకు వెళ్ళిపోగా 2.5 ఇంచెస్ ఉంటుంది అనమాట. సో ఇలాగా నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ బౌ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది, మనకి నెక్ డిజైన్స్కి హ్యాండ్స్కి చాలా ఇలా వస్తున్నాయి డ్రెస్సెస్కి. నేను ఇది పింట్రెస్ట్లో చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ డ్రెస్కి వేద్దామని డిజైన్ చేస్తున్నాను అనమాట. సో ఇది మనకి మీరు లెంత్ బట్టి దాన్ని మీరు చేసుకోండి. మీకు బ్యాక్ సైడ్ ఎక్కువ లెంత్ పెట్టుకున్నారు నెక్కి అంటే మీరు ఇది కూడా కొంచెం సైజ్ పెంచుకోవచ్చు. నేను జస్ట్ 7 ఇంచెస్ పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ నెక్కి. సో నేను ఇది 3 ఇంచెస్ తీసుకొని 2.5 ఇంచెస్ టోటల్ పెట్టుకున్నాను అనమాట. సో నేను మిడిల్కి మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బాగు చేయడానికి మిడిల్లో కరెక్ట్గా మనం ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట, అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట బావు. చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని ఒక కుట్టేసేసుకోండి. ఇక్కడ కుట్టేసేసుకున్నాను నేను. ఇంకా మీకు ఇంకా అది గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక 2-3 స్టిచ్చెస్ వేసుకోండి దానికి. సో ఈ మిడిల్ మనం ఏదైతే స్టిచ్ చేసామో అది కవర్ చేయాలి ఇప్పుడు, అంటే మధ్యలో ఇంకొక క్లాత్ ఆర్ ఏదైనా పెట్టుకోవాలి. సో నేను వైట్ పెట్టట్లేదు, ఎందుకంటే వైట్లో వైట్ మిక్స్ అయిపోతే అది కనిపించదు. సో అందుకే డ్రెస్లో కాంట్రాస్ట్ కలర్ ఏదొచ్చిందో ఆ కలర్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ని నేను తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ విడ్త్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకొని దాంతో ఇలా కవర్ చేశాను అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే నేను నార్మల్గా చేతికుట్టే వేసేసాను ఇలాగా. మీరు చేతికుట్టు సేమ్ థ్రెడ్తో వేసేసుకుంటే అది ఏం కనిపించదు, మీకు ఇంకా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో ఇలాగ ఎక్సెస్ ఏమైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకుంటున్నాము. బ్యాక్ సైడ్కి మనం ఎలా వస్తుంది బౌ అనేది ఇలా ప్లేస్ చేశాను. సో ఇక్కడ నేను 2.5 ఇంచెస్ గ్యాప్తో ఇక్కడ బౌ ప్లేస్ చేశాను అనమాట. నేను టోటల్ 7 ఇంచెస్ నెక్ డీప్ తీసుకున్నాను. ఓన్లీ బౌ ఉన్న ప్లేస్లో స్టిచ్ చేయకుండా మిగతా నెక్ అంతా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే అది మనం నెక్ తిప్పేసిన తర్వాత స్టిచ్ చేసుకుంటాము లోపల నుండి, అది మనం బయటకు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట.
సో అందుకనే ఓన్లీ బౌ ఉన్న ప్లేస్లో నేను స్టిచ్ చేయకుండా మిగతా నెక్ అంతా 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. మీరు ఇలా పిన్స్ పెట్టుకొని బిగినర్స్కి కూడా చాలా యూజ్ అయ్యేలాగా ఇలా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నేను స్టిచ్చింగ్ చేసే కొత్తలో ఇలాగ చాలా ఇష్యూస్ ఫేస్ చేసేదాన్ని. ఎందుకంటే నెక్ జారిపోయేది పక్కకి. సో ఇలాగ నాకు అప్పుడు చెప్పేటోళ్ళు ఎవరు ఉండలేదు. సో అందుకని కొన్ని టిప్స్ అడ్వైసెస్ ఇస్తున్నాను మీకు. ఇలా మనకి రౌండ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఆ కట్స్ ఏవైతే పెట్టుకుంటున్నామో అది స్టిచ్కి అవతలకి వెళ్ళకూడదు అనమాట. సో ఆ విధంగా మనం కట్స్ పెట్టుకొని ఇలా తిప్పేసుకున్న తర్వాత నేను బౌ ఉన్న ప్లేస్లో స్టిచ్ చేయలేదు అని చెప్పాను కదా. సో ఆ ప్లేస్లో ఈ బౌని లోపలికి ఇలా ప్లేస్ చేసి అక్కడ ఒక స్టిచ్ చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో అలా స్టిచ్ చేసేసాను. ఆల్రెడీ మనం ముందు ఈ పార్ట్ ఇది స్టిచ్ చేసుకున్నాం కదా. సో ఈ రెండు అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి బౌ స్టిచ్ చేసేసాను. బ్యాక్ సైడ్ అన్నీ రెడీ అయిపోయాయి. సో ఈ రెండు షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా అటాచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని ఒక 2 స్టిచ్చెస్ వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అటాచ్ చేసుకోవడానికి. ఇప్పుడు బాడీ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి బాడీ పార్ట్కి. హ్యాండ్స్కి నేను పఫ్ హ్యాండ్స్ ఇద్దామని అనుకున్నాను. అలాగే కటింగ్ కూడా చేశాను. సో ఎక్కడైతే మనకి యాక్చువల్ లెంత్ ఉందో అక్కడ ఒక చిన్న కటింగ్ ఇచ్చేసుకున్నాను. అక్కడ నుండి ఫ్రిల్స్ మనం పెట్టుకోవాలన్నమాట. ఈ ఫ్రిల్స్ దేనికంటే మనకి పఫ్ హ్యాండ్స్ రావడానికి యూజ్ అవుతాయి. ఇక్కడ మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ నుండి 1/2 ఇంచ్ డిస్టెన్స్లో మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట. నీట్గా మనకి రావట్లేదు అనుకుంటే మనకి మిషన్ కొనేటప్పుడు చిన్న స్క్రూ డ్రైవర్ ఇస్తారు కదా చిన్నది, దాంతో అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆర్ మనం కుట్లిప్పుకుంటాం కదా చిన్నది, ఒక నీడల్లా ఉంటుంది, అదైనా యూజ్ చేసుకొని ఇలా అది లోపలికి తోస్తూ ఉంటే ఒక 1/2 ఇంచ్ లెంత్లోని మనకి ఫ్రిల్స్ వచ్చేస్తాయి నీట్గా. సో అలా మొత్తం ఈ హ్యాండ్కి అంతా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను అనమాట. ఈ ఫ్రిల్స్ కూడా మనం ఎలా పెట్టుకోవాలి అంటే మనకి హ్యాండ్కి సెంటర్ పార్ట్కి వచ్చేలాగా ఆ డైరెక్షన్స్ అలా ఉండాలన్నమాట. మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే నేను సెంటర్ పార్ట్ సైడ్కి నేను పెడుతున్నాను ఫ్రిల్స్. అంటే ఫిల్ డైరెక్షన్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇటు సైడ్ పెట్టేటప్పుడు మనకి సెంటర్ పార్ట్కి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ట్విస్ట్ చేస్తాను. అంటే మనకి రైట్ సైడ్ పెట్టుకునేటప్పుడు అది రైట్ సైడ్లోనే ఫ్రిల్స్ రావాలి. అండ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి సెంటర్ పార్ట్కి ఏదైతే ఉందో అటు సైడ్ ఫ్రిల్స్ రావాలన్నమాట. సో అప్పుడే మనకి పఫీ హ్యాండ్స్ క్లియర్గా వస్తాయి, నీట్గా వస్తాయి. సో అలాగా ఫ్రిల్స్ మొత్తం పెట్టేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అండ్ నేను ఈ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట హ్యాండ్కి. సో అందుకని కొంచెం హైలైట్ అయింది ఈ హ్యాండ్. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది కొంచెం నీట్గా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి మనం ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ హ్యాండ్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా సెంటర్ పార్ట్కి మనం చిన్నగా కట్ చేసుకొని అది ఎక్కడైతే మనం బాడీ పార్ట్ ఉందో షోల్డర్ అక్కడ ప్లేస్ చేసుకోవాలి. అక్కడ నుండి మనకి స్టిచ్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. సో బాడీ పార్ట్ రైట్ సైడ్ ఇంకా హ్యాండ్ కూడా రైట్ సైడ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అది మనం తిరిగేసేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. సో మీరు సెంటర్ నుండి స్టిచ్ చేసుకుంటే రెండు పక్కల ఈక్వల్ లెంత్లోనే వస్తుంది అనమాట. ఒకవేళ ఎక్సెస్ ఏదైనా ఉన్నా అది పక్కకి వెళ్ళిపోతుంది. సో ఇలా మీరు ఈ మెథడ్ మీరు ఫాలో అయితే రెండు పక్కల ఈక్వల్ లెంత్లో హ్యాండ్ అనేది వస్తుంది బాడీ పార్ట్కి. అటు ఎక్కువ ఇటు తక్కువ కాకుండా మంచిగా నీట్ ఫినిషింగ్లో వస్తుంది అనమాట. సో ఇలా నేను మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను హ్యాండ్కి అండ్ బాడీ పార్ట్కి కలిపి. మీకు ఎప్పుడైనా హ్యాండ్లో సరిపోలేదు క్లాత్ అంటే మీరు దానికి అటాచ్ చేసుకోవచ్చు, అతుకులు పెట్టుకోవచ్చు. అది మనకి లోపలికి వెళ్ళిపోతుంది ఆర్మ్స్ లోపలికి. సో అదేం ప్రాబ్లం ఉండదు. మనకి జస్ట్ బాడీ పార్ట్ని ఆ ఖర్చుని కవర్ చేయడానికి మాత్రమే మనం హ్యాండ్లో మనం ఎక్స్టెన్షన్స్ పెడతాం, అంటే ఖర్చులు పెడతాం అనమాట. అది మనకి ఎలాగో బయటకు కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అది నో ఇష్యూస్ అనమాట. సో ఇలా నేను లోపలికి
మనం లోపల ఫ్రిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్రిల్స్ ఏమైనా ఈ కుట్టులో ఇరుక్కుపోయా అవన్నీ చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇదంతా చేసేటప్పుడు అంటే మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఫ్రిల్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయి మీరు చూసుకొని కుట్టేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. హ్యాండ్ కూడా పఫీగా వస్తుంది అనమాట. అదొకటి టిప్ మీరు స్టిచ్ చేసేటప్పుడు, హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో నేను 2 హ్యాండ్స్ ఇలాగ స్టిచ్ చేసేసుకున్నాను. మీకు ఈ హ్యాండ్స్ ఫ్రిల్స్ పెట్టడంలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో 2 హ్యాండ్స్ నేను ఇలా అటాచ్ చేసేసుకున్నాను అనమాట బాడీ పార్ట్కి. చూడండి నీట్ ఫినిషింగ్ వచ్చేసింది. చాలామందికి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కుట్టేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర అండ్ హ్యాండ్స్ దగ్గర సరిగా నీట్ ఫినిషింగ్ రాదు. సో మ్యాక్సిమం అది అవాయిడ్ చేయడానికి టిప్ ఫాలో అవ్వండి. సో మనకి ఇప్పుడు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు బాటమ్ పార్ట్ రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇది లైనింగ్, బాటంలో వేయడానికి లైనింగ్ నేను లూజ్ కుట్ వేస్తున్నాను. నేను 5లో పెట్టాను స్టిచ్చింగ్ లెంత్. సో 5లో పెట్టుకొని మనకి వేసుకుంటే మనకి ఈజీగా ఆ థ్రెడ్ లాక్కుంటే మనకి ఫ్రిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇదొక మెథడ్ అనమాట. సో చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం లూజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఒక థ్రెడ్ని మనం లాగితే ఇలా ఫ్రిల్స్ వచ్చేస్తాయి నీట్గా. మనం సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకొని అంత అవసరం ఉండదు, చాలా నీట్గా ఫ్రిల్స్ వస్తాయి. అది మనకి ఎంత లెంత్లో ఫ్రిల్స్ కావాలో అది మనం జరుపుకుంటూ ఫ్యాబ్రిక్ అంతా సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఇది ఒక మెథడ్, చాలా ఈజీగా అయిపోతుంది ఈ మెథడ్. నేను ఎప్పుడూ ఇదే ఫాలో అవుతాను. సో మీకు కూడా ఈజీ అనే అనుకుంటున్నాను. ఇది లైనింగ్కి కూడా నేను ఇలాగే వేస్తున్నాను, ఎందుకంటే మనకి పైన ఒక్కటే ఫ్రిల్స్ ఉంటే పైన ఒక్కటే గేరా ఉన్నా కూడా బాగోదు, లోపల కూడా మనకు కంఫర్టబుల్గా ఉండదు, స్ట్రెచబుల్ ఉంటుంది అనమాట. నేను లైనింగ్ టోటల్ 4 మీటర్స్ తీసుకున్నాను. అండ్ బాడీ పార్ట్కి ఎంత అయితే అయిపోయిందో, ఎంత మిగిలిందో ఇంకా మిగిలిందంతా నేను బాటమ్ పార్ట్కి పెట్టేస్తున్నాను. ఎందుకంటే లోపల మనకి స్ట్రెచబుల్ ఉండాలి. మనకి ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు కానీ ఇది లైనింగ్ తక్కువైపోయి మనం పడిపోయే అంటే అంత చిన్నది పెట్టకూడదు మనం. సో మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ నేను ఎప్పుడు దానికంటే 1 మీటర్ తక్కువే తీసుకుంటాను, అంటే 4 మీటర్స్ మ్యాక్సిమం అలానే తీసుకుంటాను. సో మీరు కూడా అలానే తీసుకోండి, ఎందుకంటే ఫ్రిల్స్ మనకి మంచిగా వస్తాయి, క్లాత్ కూడా మనకి బయట నుండి చూడడానికి బాగుంటుంది అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట. నేను 3 లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేద్దామని చెప్పేసి ఇలా కట్ చేసుకున్నాను. ఈ కటింగ్ డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అండ్ ఈచ్ లేయర్ ఎంత లెంత్ పెట్టాలి, ఎంత విడ్త్ పెట్టాలో కూడా మనకి తెలియాలి ఎగ్జాక్ట్గా. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నేను ఈచ్ లేయర్ని తీసుకొని లూజ్ కుట్ వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ది అయితే నేను నార్మల్ ఫ్రిల్సే పెట్టేశాను. మనకి ఖర్చుకి 2 ఇంచెస్ అనుకున్నాం కదా, సో 2 ఇంచెస్ వరకు నార్మల్గా స్ట్రైట్ కుట్ వేసేసుకొని అక్కడ నుండి చిన్న 1/2 ఇంచ్ వరకు ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను అనమాట. నేను మీకు ముందు ఆల్రెడీ చెప్పిన విధంగా మనకి మెషిన్తో ఇస్తారు కదా చిన్న స్క్రూ డ్రైవర్, ఆ స్క్రూ డ్రైవర్తో కానీ ఆర్ మనం కుట్లు ఇప్పుకుంటాం కదా ఒక నీడిల్లా ఉంటుంది ఇది. సో దీన్నైనా తీసుకొని ఇలా పెట్టుకొని మనం 1/2 ఇంచెస్ వరకు ఫ్రిల్స్ పెట్టేసుకుంటే చాలా నీట్గా వస్తాయి అన్నమాట. మొత్తం ఈ పైన పార్ట్ అంతా చిన్నది కాబట్టి పైన మనకు బాడీ పార్ట్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఈ ఫ్రిల్స్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. సో బాడీ పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 13 ఇంచెస్ ఉందనుకోండి, సో 13 ఇంచెస్ వరకు నేను ఈ ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. టోటల్ నాకు లెంత్ 13 ఇంచెస్ రావాలి. సో అలాగా నేను చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాను. మీరు ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఎక్కడైనా అది ఫ్రిల్ క్లోజ్ అయిపోతే అంటే ఫ్యాబ్రిక్లో కలిసిపోయినప్పుడు మీరు పాదం ఎత్తుకుంటూ దించుకుంటూ ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది. సూది లోపలికి దించి పాదం ఎత్తుకొని
మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది మంచి పద్ధతి అనమాట ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. సో నేను ఈ ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను. చాలా నీట్గా వచ్చాయి. మనం ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ఐరన్ చేసేసుకుంటే ఫ్రిల్స్ అన్నీ మంచిగా వచ్చేస్తాయి అనమాట. సో అది ఫస్ట్ లేయర్కి నేను పెట్టేశాను. నార్మల్గా మనకి ఇది ఉండదు 3లో పెడతాము అంత చిన్న కుట్టుకి. సో ఇప్పుడు నేను దీనికి 5లో పెడుతున్నాను అనమాట. ఇది ఎందుకంటే కొంచెం లూజ్ కుట్టు వస్తుంది, పెద్ద కుట్టు వస్తుంది. సో నేను ఇలా 5కి పెట్టేసుకొని ఫ్రిల్స్ మనకి ఈజీగా లాగేసుకుంటే అయిపోతుంది అనమాట. మీరు కూడా ఇలాగా మెషిన్కి పెట్టుకుంటే అయిపోతుంది. మనం మళ్ళీ ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత నార్మల్ 3కి పెట్టేసుకొని మనం ఏదైనా స్టిచ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో నేను 5 పెట్టుకున్నాను. అది 5 పెట్టుకొని ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకొని నేను ముందు మీకు చూపించిన విధంగా ఫ్రిల్స్ అన్నీ ఒకటి లాగేసుకొని ఇది మళ్ళీ 3కి పెట్టుకొని జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకోవాలి. మీరు ఏదైనా అటాచ్ చేసుకునేటప్పుడు అది 5లో ఉండకూడదు, 3లోనే ఉండాలి. ఎందుకంటే మనకి చిన్న కుట్టే పడాలి. మనం ఫ్రిల్స్ లాక్కునేటప్పుడు మాత్రమే అది 5లో పెట్టుకోవాలి. సో అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది 5లో ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఫ్రిల్స్ మనకి నీట్గా వస్తాయి. చూడండి ఫ్రిల్స్ ఎంత మంచిగా వచ్చాయో. మొత్తం ఫ్రాక్ అంతా కుట్టాక అదేంటంటే పైనుండి కింద వరకు మనకి చూసేటప్పుడు మంచిగా వస్తాయి. నేను ఫస్ట్ లేయర్ నార్మల్గా ఫ్రిల్స్ పెట్టాను, సెకండ్ లేయర్ మాత్రం లూజ్ కుట్టేసి లాగేసాను అనమాట. సో దట్ మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ పట్టదు అండ్ ఆల్సో ఫ్రిల్స్ కూడా చిన్న చిన్న వస్తాయి, చాలా చిన్న చిన్న వస్తాయి. సో అదనమాట. ఇదేమో లాస్ట్ లేయర్ కూడా సేమ్ నేను ఎలా చెప్పానో అలాగే లూజ్ కుట్టేసుకొని లాగేసుకున్నాను అనమాట. సో చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చాయి. మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ లేనప్పుడు ఇలా మనం ఫాలో అయితే ఫ్రిల్స్ వస్తాయి, మనకి గేరా కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు మొత్తం ఫ్రిల్స్ అన్నీ సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు అది 3కి మార్చేసుకొని ఈ 2 అటాచ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలాగే మీరు ఎన్ని లేయర్స్ ఫ్రాక్ అయితే మీరు స్టిచ్ చేయాలనుకుంటున్నారో అన్ని లేయర్స్కి సేమ్ ఇదే ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ లేయర్కి మనం నార్మల్గా ఫ్రిల్స్ పెట్టుకున్నాం, సెకండ్ లేయర్కి లూజ్ కుట్టేసుకొని లాగేసుకొని అటాచ్ చేసుకుంటున్నాం. చూడండి ఇలాగా. సో చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి, మనకి ఫ్యాబ్రిక్ సేవ్ అవుతుంది, ఫ్రిల్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుంటున్నాము. లైనింగ్కి ఆల్రెడీ ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా. సో ఫ్రిల్స్ పెట్టాక మనకి బాడీ పార్ట్ కరెక్ట్గా వస్తుంది. బాడీ పార్ట్ ఎంత ఉందో ఆ లెంత్ కరెక్ట్గా వస్తుంది. సో ఆ లైనింగ్ పార్ట్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని. సో ఇలాగా ఈ రెండిటికి ఫ్రిల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అటాచ్ చేసేసుకోవాలి. సో అదేంటంటే మనం సెంటర్ పార్ట్కి పెట్టుకొని అది బాడీ సెంటర్ పార్ట్కి పెట్టుకొని అటాచ్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువ ఉన్నా సరే మనకు అది లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చులోకి. సో అందుకనే బాటమ్ సెంటర్ పార్ట్ అండ్ బాడీ సెంటర్ పార్ట్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇది ఫ్రిల్స్ కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు ఏదైనా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. సో అందుకని ఇది ఈజీగా మనకి అయిపోతుంది అనమాట. బాటమ్ సెంటర్ పార్ట్ బాడీ సెంటర్ పార్ట్ పెట్టుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకొని ఇలాగా మనం స్టిచ్ చేసేసుకోండి. ఒక స్టిచ్ చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్రిల్స్ ఉన్నాయి కాబట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎత్తుగా రావడం అలా అనిపిస్తుంటుంది. సో మీరు అది కొంచెం సెట్ చేసుకొని ఆ ఫ్రిల్స్ని కరెక్ట్గా పెట్టుకొని ఆ ఫ్రిల్స్ ఉండే డైరెక్షన్స్ బట్టి మీరు స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నేను లైనింగ్కి కూడా ఫ్రిల్స్ పెట్టాను. ఇక్కడ లైనింగ్కి ఎందుకు ఫ్రిల్స్ అవసరమా అంటే నాకు ఎక్కువ గేర లోపలికి అండ్ బయటికి బాగా కనిపించాలని చెప్పేసి నేను అలా పెట్టుకున్నాను. మీకు లైనింగ్కి ఫ్రిల్స్ వద్దు అంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు, నార్మల్గానే పెట్టుకోవచ్చు. నేను కంఫర్టబుల్గా ఉండాలి లోపల అని చెప్పేసి అలా పెట్టుకున్నాను. సో ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మనము డాట్స్ వేసుకుంటాం కదా. సో దానికి నేను 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. సెంటర్కి పెట్టుకొని అక్కడ నుండి 5 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ నుండి 1/2 ఇంచ్ లెంత్లో మనం ఒక స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి షేప్ అది బాగుంటుంది. ఇది ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ నార్మల్గా డ్రెస్సెస్కి కానీ చూడీదార్స్కి కానీ ఇలా పెట్టుకుంటే మనకి నడుము ఏదైతే ఉందో ఆ లూజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా ఆ షేప్ అనేది చాలా బాగుంటుంది.
నార్మల్గా బ్లౌజెస్కి కూడా ఇలాగే చేస్తాం కదా, సో అదే మెథడ్లో అనమాట. మనకి బ్యాక్ సైడ్ సెంటర్ నుండి మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత తీసుకొని అక్కడ నుండి పైకి ఒక 3 ఇంచెస్ లెంత్లోని నేను ఇలా వేసేసుకున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ మనం డబుల్ కుట్ వేసేసుకుంటే ఇంకా అది స్టిచ్ పోవడం కానీ అది ఏమి ఉండదు. దీనివల్ల మనకి బ్యాక్ సైడ్ లూజ్ అది రాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది షేప్. నేను 2 పక్కల ఇలా వేసేసుకుంటున్నాను అనమాట. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేసుకోకుండా ఆల్రెడీ మనం ముందు వేసుకున్న లెంత్లోనే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూసుకొని ఇది కూడా పైకి వేసుకుంటే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట నడుముకి. సో నేను ఇలా వేసేసుకున్నాను. మీరు ఇది వేసుకునేటప్పుడు డబల్ కుట్టు వేసుకోండి ఎండ్స్లో. సో మనకి అది ఎప్పుడు కుట్టు వీడిపోకుండా ఉంటుంది. సో చూడండి ఇంత లైన్గా వచ్చింది. సో పర్ఫెక్ట్గా ఇది కూడా అయిపోయింది. మనకి ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది అండ్ బాటమ్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు 2 అటాచ్ చేయడం ఒకటే ఉంది. సో బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ ఇప్పుడు అటాచ్ అయిపోతున్నాము. సో మనకి తెలిసిన దాన్ని బట్టే బాడీ పార్ట్ సెంటర్ అండ్ బాటమ్ పార్ట్ సెంటర్ ముందు అంటే ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే చేసామో సేమ్ అలానే బాడీ పార్ట్ సెంటర్కి ఫ్రంట్ పార్ట్ సెంటర్కి మనం అటాచ్ చేసుకుంటే ఏదైనా ఎక్కువ తక్కువ అయినా మనకి ఖర్చులోకి పోతుంది. కాబట్టి మీరు అలా స్టిచ్ చేసుకోండి, చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. నేను బ్యాక్ సైడ్ కూడా లైనింగ్కి ఫ్రిల్స్ పెట్టాను. ఎందుకంటే నేను చెప్పాను కదా 4 మీటర్స్ తీసుకున్నాను అని చెప్పేసి లైనింగ్. సో లోపల కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ మనకి స్ట్రెచబుల్ ఉంటుంది. ఏదైనా బండి మీద అది కూర్చునేటప్పుడు కొన్ని డ్రెస్సెస్ అది సాగదు. సో ఇలా పెట్టుకునేటప్పుడు ఏంటంటే మంచిగా స్ట్రెచబుల్ ఉంటుంది అండ్ లోపల ఇంత ఫ్రిల్స్ ఉన్నప్పుడు అది బయటకు కూడా చాలా బాగా కనిపిస్తుంది. మంచిగా ఫ్రిల్స్ ఉన్నట్టు చాలా బౌన్సీగా దట్టు గౌన్ కాబట్టి ఇది బాగా కనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఎప్పుడు ఇలాగ ప్రిఫర్ చేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 5 మీటర్స్ అయితే నేను దాని లోపల లైనింగ్ 1 మీటర్ తగ్గించి 4 మీటర్స్ పెట్టుకుంటాను. ఇలా లెహెంగాస్కి కానీ గౌన్స్కి కానీ డ్రెస్సెస్కి కానీ ఇలానే పెట్టుకోవడం మంచిది. ఈవెన్ సేమ్ అంబ్రెల్లా కట్కి కూడా ఇలానే మనం తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే దానికి 1 మీటర్ తగ్గించుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ కొనుక్కుంటే మనకి చాలా నీట్గా వస్తుంది. అండ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 అటాచ్ చేసేసాను నీట్గా. ఆల్రెడీ నేను అవి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు 1/2 ఇంచ్తో చేశాను. ఇప్పుడు ఈ 2 అటాచ్ చేసేటప్పుడు ఇంకో 1/2 ఇంచ్ అంటే ఇక్కడ 1 ఇంచ్ అవుతుంది అనమాట. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా. సో ఇలా నేను 2 అటాచ్ చేసేసాను నీట్గా, ఫ్రిల్స్ అవి డిస్టర్బ్ అవ్వకుండా. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మనకి అయిపోయింది. మనం బాడీ పార్ట్ ఇంకా బాటమ్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ ఇవన్నీ అటాచ్ చేసేసుకున్నాం కదా. సో ఇది మొత్తం మనం సైడ్ స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు ఫస్ట్ లాస్ట్ నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. లాస్ట్ నుండి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటే కింద వరకు ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి మన మెజర్మెంట్స్ బట్టి మనకి ఎక్కడ కావాలో మార్క్ చేసుకొని ఆ తర్వాత నేను యూజువల్గా స్టిచ్ చేసుకుంటాను. మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలో అంటే అన్ని 3, 4 అలా అనమాట. సో ఫస్ట్ లాస్ట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇది మనం లోపలికి కూడా పెట్టుకొని వేసుకోవచ్చు. అంటే లోపల పెట్టుకొని వేసుకుంటే దారాలు కానీ థ్రెడ్స్ ఇంకేం రావు. కానీ ఇది ఆల్రెడీ కాటనే, ఏం దారాలు రావు కాబట్టి నేను నార్మల్గానే వేసేసుకుంటున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది ఇది. సో బాడీకి కూడా టచ్ అయ్యి ఇరిటేషన్ అలాంటివి ఏం రావు కాబట్టి సో నేను నార్మల్గానే వేసుకుంటున్నాను. మీరు ఆర్గాన్జా ఇలాంటి కొంచెం రఫ్ మెటీరియల్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఏదర్ జిగ్జాగ్ అయినా చేపించుకోండి ఆర్ ఈ లాస్ట్లో ఉంది కదా ఇది రైట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకొని అప్పుడు తిప్పేసుకున్నాక మనం మెజర్మెంట్స్ బట్టి మార్క్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దారాలు కానీ మనకి బాడీకి టచ్ అయ్యి ఇరిటేషన్ అలాంటిది ఏం అనిపించదు. సో ఇక్కడ నేను మొత్తం ఇలా ఎక్సెస్ ఏమైనా ఉంటే ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే అది కట్ చేసేసుకొని లైనింగ్ది మొత్తం కింద వరకు స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా వీడియోలో.
ఇంకా ఇలా వేసుకునేటప్పుడు మనం కిందకి కింద బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బాటమ్ది ఏంటంటే 1/2 ఇంచ్ వేసుకోవాలి. మనం దట్టు ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ ఫ్రిల్ పెట్టుకున్నాం, బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకున్నాం. సో 2 ఫ్రిల్స్ ఈక్వల్గా రావాలన్నమాట. సో ఒకటే దగ్గర రావాలి. అప్పుడే మనకి ఫ్యాబ్రిక్ ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది. అంటే అన్ఈవెన్గా రాకుండా ఈవెన్గా వస్తుంది అనమాట. ఫ్రిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ముందుది అక్కడే స్టార్ట్ అవ్వాలి, బ్యాక్ సైడ్ కూడా అక్కడే స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడే 2 కూడా ఎండ్ అవ్వాలన్నమాట. అప్పుడు నీట్గా ఫినిషింగ్ వస్తుంది మనకి. అప్పుడు మనకి లూజ్ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. మంచి లూజ్ ఉంటుంది 2 సైడ్లు. సో ఇలాగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి కింద వరకు. మనకి కింద నా బోర్డర్ దగ్గర డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ దగ్గర ఏంటంటే డిజైన్కి కింద ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ప్లెయిన్ క్లాత్ ఉందన్నమాట. సో ఈ ప్లెయిన్ క్లాత్ కస్టమర్కి వద్దు అని చెప్పారు. సో అందుకనే నేను ఏం చేశాను, అది లోపలికి ఫోల్డ్ చేసేసి ఇంకా ఇది మనం స్టిచ్ చేసేసుకోవచ్చు తర్వాత. సో అందుకనే నేను ఇక్కడ ముందే లోపలికి పెట్టేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా డిజైన్స్ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ డిజైన్ మనకు కావాలా వద్దా అని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. సో ఆ డిజైన్ మనకు వద్దు అనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే అది ప్లెయిన్ ఉంది కాబట్టి. సో ఇలా మొత్తం ఇలా వేసేసుకున్నాను. స్టిచ్ వేసేసుకున్నాక ఎక్సెస్ క్లాత్ ఏదైనా ఉంటే ఫ్యాబ్రిక్ అది కట్ చేసేసుకుంటే అయిపోతుంది. మనకి ఆల్రెడీ థ్రెడ్స్ ఇప్పటి వరకు కుడుతున్నాం కదా, సో థ్రెడ్స్ ఏమైనా వచ్చి ఉంటే అది కట్ చేసేసుకొని నీట్గా ఇలా ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఎలా స్టిచ్ చేసుకున్నానో అలాగే వేరే సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఆ స్టిచ్ కూడా సేమ్ అంటే నేను చెప్పినట్టు ఎండ్స్లో అనమాట. ఎండ్స్లో ఒక స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఆ స్టిచ్ చేసుకున్న తర్వాత మన మెజర్మెంట్స్ బట్టి మనం దాన్ని బట్టి మనం స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని స్టిచెస్ కావాలంటే అంత. సో నేను హ్యాండ్స్ విత్ 5 పెట్టుకుంటున్నాను. అండ్ ఆర్మ్ హోల్ ఏమో మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఎంత ఇచ్చారో అంత పెడుతున్నాను. సో ఇక్కడ నేను ఎంత పెట్టాను, 8.5 పెట్టాను. సో ఇంకా నడుం లూజ్ మనకి బాడీ ఎంత కావాలో అంత పెట్టుకొని మనం కటింగ్ చేసుకునేటప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఖర్చుకి. సో జస్ట్ ఆ 2 ఇంచెస్ వదిలేసి 2 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ 3 డాట్స్ కలిపేసి మనం స్టిచ్ చేసేసుకుంటే సైడ్స్కి అయిపోతుంది. ఇంకా ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా మనం ఎక్స్ట్రా ఎన్ని స్టిచెస్ వేసుకోవాలనుకుంటే అన్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే నేను కొంచెం హ్యాండ్ ఎక్కువ పెట్టాను, ఎందుకంటే ఒకవేళ ఖర్చు ఎక్కువ పెట్టాను అనమాట. ఎందుకంటే బాడీకి సరిపడేంత ఖర్చు మనకి ఫ్యూచర్లో కూడా ఉండాలని చెప్పేసి అలా పెట్టాను. సో అందుకని అనమాట. మీరు లాస్ట్లో ఈ స్టిచ్ చేసుకున్న తర్వాత మీ బాడీ మెజర్మెంట్స్ బట్టి ఇలా వేసుకుంటే నీట్గా వస్తుంది. మనకి ఎగుడు దిగుడు అది కూడా రాకుండా మంచిగా వస్తుంది అనమాట. ఇలాగే మన మెజర్మెంట్స్ బట్టి 2 సైడ్గా మనం స్టిచెస్ వేసేసుకోవాలి. ఇక్కడ నడుం దగ్గర మనం స్టిచ్ చేసుకునేటప్పుడు నీట్గా ఫినిషింగ్ రావడం కోసం కింద వరకు లాక్కోవాలన్నమాట. డైరెక్ట్గా ఈ నడుం లైన్ దగ్గర ఇంకా బయటకు వచ్చేస్తే అంత ఫినిషింగ్ బాగోదు, కుడతలుగా వస్తుంది నడుం దగ్గర. అలా కాకుండా నడుం దగ్గర నుండి ఆ లైన్ అయిపోయిన తర్వాత ఒక చిన్న 1/2 ఇంచ్ డిస్టెన్స్లో అలా కిందకు వచ్చి మనం బయటకు వచ్చేస్తే ఫినిషింగ్ మంచిగా వస్తుంది. సో ఇలా 2 పక్కల మనం స్టిచెస్ వేసేసుకోవాలి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.